బయటికి సమాజానికి సలహాలు ఇవ్వవద్దు అనేది ఒక కొత్త పాఠాన్ని శివాజీ నేర్చుకున్నాడు. ఎందుకంటే ఈ రోజున మహిళా కమిషన్ ఎదురు హాజరయ్యి క్షమాపణలు చెప్పడం, అంటే ఆల్రెడీ కూడా క్షమాపణలు చెప్పాడు, కానీ మహిళా కమిషన్ నోటీస్ ఇవ్వడంతో ఈ రోజున మహిళా కమిషన్ దగ్గరికి హాజరయ్యి అతనికి క్షమాపణ చెప్పడం, అతనికి వివరణ ఇవ్వడం, బయటకు వచ్చి మాత్రం మొత్తం ఒక విధంగా నేను సలహాలు ఇంకెప్పుడూ ఇవ్వను, నాకు జ్ఞానోదయం అయింది, సలహాలే అనుకుంటే ఇచ్చుకుంటే ఇంట్లోనే ఇచ్చుకుంటాను, బయట ఇవ్వను అని చెప్పిన ఒక విధంగా ఆయనలో పరివర్తన అనేది వచ్చింది. అంటే ఇందులో భాగంగా కూడా ఆయన మాట్లాడుతూ కూడా నా వెనక ఉండి నన్ను నాపై కుట్రలు చేశారు అని. అసలు ఎందుకు మీకు దండోరా ప్రమోషన్స్లో దండోరా గురించి దాని సినిమా ప్రమోషన్ గురించి చెప్పుకోవచ్చు, కానీ హీరోయిన్స్ యొక్క ఏదైతే వేరే లెక్క అయ్యే మహిళల మీద మీరు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? శివాజీ గారు, సినిమా ప్రమోషన్స్ మీద మీరు దృష్టి పెట్టాలి, కానీ ఏదో రకంగా హైప్ అవ్వాలి, నన్ను గుర్తించాలి అని మీ ఊహ లాగా భాగంగానే అనుకోకుండా వచ్చాయి కాదు. కానీ మీరు మహిళలంటే ఒక రకమైన ఆలోచన ఉంది మహిళల మీద, అది ఆటోమేటిక్గా దండోరా ప్రమోషన్స్లో భాగంగా మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలనుకున్నారు. అది రైట్ వేలో వెళ్లకుండా రాంగ్ వేలో వెళ్ళింది. సో ఇప్పటికైనా మరి ఆయన తప్పు తెలుసుకున్నారో అని చెప్పి అనుకోవచ్చేమో తెలియదు, కానీ ఎప్పుడైతే శివాజీ ఇలా మాట్లాడిన వెంటనే సినిమా ఇండస్ట్రీలో కూడా అసలు ఎవరు పట్టించుకోని వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు నేనున్నానని చెప్పిన భుజంతో అడుగుని ముందుకు రావడం. ఆయన మాట్లాడింది హీరోయిన్స్ గురించి, ఎందుకంటే రాజాసాబ్ సంబంధించి నిధి అగర్వాల్ ఒక సాంగ్ ప్రమోషన్స్లోకి వెళ్తే ఆవిడ పడ్డ ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడాడు. కానీ దీనికి సంబంధించి యాంకర్స్ అనసూయ గారు కూడా నేనున్నాను, నా బాడీ నా ఇష్టం, హూ ఆర్ యూ అని, అంటే అసలు ఆవిడ సంబంధం లేని విషయాల్లో ఆయన మాట్లాడింది ఆ యొక్క ఈవెంట్ గురించి. కానీ ఇక్కడ చూసుకుంటే గనక ఈ విధంగా అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగబాబు గారు కూడా స్పందించారు, మహిళల జోలికి వెళ్తే ఎవడో బతికి బట్ట కట్టిన సందర్భాలు ఎక్కడా లేవు అని చెప్పని ఆయన పురాణాలకు కూడా వెళ్ళారు. సో మొత్తానికి కనుక చూసుకుంటే ఆ రోజున ద్వాపర యుగంలో మనం ఇప్పుడు చూస్తున్నాం, ద్వాపర యుగంలో ఒక స్త్రీ చీర లాగినందుకే అప్పుడు యుద్ధం జరిగింది. ఇప్పుడు ఒక స్త్రీని చీరలో శుభ్రంగా బట్టలు కట్టుకోండి అంటే అలాంటి యుద్ధమే జరుగుతోంది. సో దీనిపై కూడా మరి అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. శివాజీ వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది కూడా అందరూ చర్చించుకోవాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి మనకి బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకునేది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో, మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? నేను ఒక తండ్రిలాగా నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగ్లు పెట్టుకుని మీలో మీరే నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? మీకేం అధికారం ఉంది? నాకే అధికారం లేదు, అదే చెప్తున్నా కదండి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు, వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు అనమాట. హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. చాలా మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్ తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ నువ్వు ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, వాడి పశుబలానికి, వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ని బట్టి మారుతుంటది. రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా మా తోటి ఆడపిల్లలకి. నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ దమనకాండకు, ఈ దుర్మార్గం ఆలోచనకు మీరు ఫైట్ చేయడమ్మా. మాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టే ఉంటాం. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు? శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి? అమ్మాయిని మగాళ్లే కదా.
నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని న్యాయం కదా అది. సరే ఆయన క్షమాపణ అడిగాడు, సంస్కారాలు బలిదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి అనసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, మొత్తానికి యథార్థవాది లోక విరోధి అని సత్యం తెలుసుకున్నారు శివాజీ. ఏంటి ఒక విధంగా శివాజీ మాట్లాడే వ్యాఖ్యలు మాత్రం చాలా మందికి అంటే అసలు ఎవరు ఇండస్ట్రీలో గుర్తించాలో చివరికి అలా కొద్దిగా బ్యాక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా శివాజీ మాట్లాడిన మాటలు మాత్రం ఒక పెద్ద స్టఫ్గా ఉపయోగపడ్డాడు శివాజీ వ్యాఖ్యలు. ఏంటి ఇప్పటికైనా శివాజీలో సలహాలు ఇవ్వడం మానేసేసి సమాజం గురించి ఏ సలహాలు ఇవ్వకుండా ఆయన కుటుంబం గురించి ఆయన కెరీర్ గురించి దృష్టి పెడతాడంటారా? తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ దండోర సినిమా ప్రమోషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలు యుద్ధం ఇదంతా మొత్తం వైరల్ అయినటువంటి పరిస్థితి. మహిళల పట్ల మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో ఒక స్త్రీ, భారతదేశ స్త్రీ ఏ విధంగా ఉండాలి 180 దేశాలకు అడిగినప్పటికీ భారతదేశ గొప్పతనం గురించి చెప్తున్నటువంటి మహిళలు ఈరోజు ఆ సినిమాలలో వచ్చే బట్టలు ఏదైతున్నాయో ఆ విధంగా వేసుకోవడము అది సమాజానికి విరుద్ధంగా అంటే ఒక మాటలు ఏదైతే ఐటమ్స్ కనిపిస్తున్నాయండి ఒక తన మాటలు మనం చెప్పలేము. కానీ ఆయన మాట్లాడినట్టు మాటలు ఏంటంటే తెలుగు రాష్ట్రాల మొత్తం వ్యాప్తంగా మొత్తం వైరల్ అయినటువంటి ఒక మాటలు యుద్ధంగా మారిపోయింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే మాటలను దానికి మొత్తం వైరల్ కావడంతో మహిళా కమిషన్ సీరియస్గా తీసుకున్న నేపథ్యంలోనే నోటీస్ కూడా జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరైనప్పటికీ మహిళా కమిషన్లో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కూడా తన సమాధానాలు చెప్పినట్టు కూడా తను చెప్పడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదంతా కూడా కేవలం నేను మాట్లాడింది కాకుండా అలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడే మహిళల పట్ల ఎవరు కూడా ఇంత జూమ్ మీటింగ్లు పెట్టి ఇంత వైరల్గా చేయలేరు. కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేసుకొని నేను అనుకున్న వాళ్ళే నా పక్కన ఉన్న వాళ్ళే ఇంత ఈ విధంగా మాట్లాడి ఇట్లా అసభ్యంగా మాట్లాడుతున్నారని కూడా నేను ఊహించలేను. నా పర్వంత తీస్తున్నాను అని చెప్పి తను ఓ పక్కన చెప్తున్నాను. అంటే నేను సలహాలు ఇవ్వడమే నేను చేసిన పొరపాటు, అంటే ఈ విధంగా నేను సలహాలు ఇవ్వను అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. వాళ్ళు మహిళల పట్ల ఏమైనా కించపరిచినట్టుగా ఈ విధంగా ఉంటే తను క్షమించండి అని చెప్పి మొదటి రోజు చెప్పినటువంటి పరిస్థితి మనం ఉన్నాం. మళ్ళీ ఈ రోజు కూడా తను మీడియాతో మాట్లాడుతూ కూడా తప్పు చేసింది మన తప్పుగా ఉంటే మనకు క్షమించండి, అవసరమైతే మహిళా కమిషన్ కూడా పిలిస్తే మళ్ళీ ముందుకు వచ్చి నేను విచారించడం కూడా మీరు సహకరిస్తానని చెప్పి బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా జరిగింది, అంతా సినిమా ఇండస్ట్రీలోనే ఈ చుట్టూ దొరుకుంది. ఏదైతే సినిమా జరిగిందో మొత్తం నిధి అగర్వాల్ చేసినటువంటి బట్టలు మనం చూసాము. ఆ లుల్లు మాల్లకు వచ్చినటువంటి నేపథ్యంలోనే సాంగ్ బయట నుంచి వస్తున్న తర్వాత మనం వేసుకున్న బట్టలు కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కానీ మీద పడి అంత రచ్చ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి బట్టలు వేసుకొని మీదకి వెళ్తే మన పరువు పోతుంది, అసలు మీరు ఈ విధంగా ఉండొద్దు అని తను చెప్పినటువంటి మాటలు ఇవాళ వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ హిందూ సంఘాలు మాత్రము ఈయన మాట్లాడినట్టు మాటలు మాత్రం ఇది సరైందే కావచ్చు, కానీ 2 మాటలు మాత్రమే ఇది మాట్లాడి తప్పు అని తప్పడుతుంది. ఎందుకంటే ఆ 2 మాటలు కనుక లేకుంటే మహిళల పట్ల మాట్లాడినవన్నీ కూడా సరిపోతుంది. ఆ 2 మాటలు ఏదైతున్నాయో వాటిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి అంతా కూడా ఉంది సీతారామన్. ఎందుకంటే ఇదంతా కూడా తనకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడరు, చాలా మంది మహిళల పట్ల ఎంతకన్నా ఘోరంగా మాట్లాడరు. కానీ వాళ్ళని ఏం చేయలేరు, కేవలం నా పట్లనే నన్ను ఇంత దారుణంగా నా మీద ఇంత వైరల్ చేస్తున్నారు అని చెప్పేసి తను మండిపడుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా నేను ఎవరికి ఇప్పటి నుంచి నేను సలహాలు ఇవ్వను, నేను ఇక్కడ నుంచి నేను ఏ దాంట్లో కూడా జోక్యం చేసుకోలేను, నన్ను తప్పైంది, నన్ను క్షమించని చెప్పి తనకు ఒక ఇదబోధ కలిగినట్టయింది తను చెప్పుకుంటున్నట్టు మనం చెప్పొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే, నాడు తుక్కుగా తిట్టుకున్నారు